Hi friends, welcome to Hangout with Max. Today we will discuss topic trigonometric ratios of standard angles. ఈ వీడియోలో sin, cos, tan, cot, secant and cosecant ఈ 6 ratios కి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఈ degrees ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ sin ఈ sin 0, 30, 45, 60, 90 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ 0 to 4 నెంబర్స్ అంటే 0, 1, 2, 3 and 4 అండ్ 0 to 4 నెంబర్స్ తీసుకున్న తర్వాత అండ్ లాస్ట్ నెంబర్ 4 కాబట్టి అండ్ ఈచ్ నెంబర్ని డివైడెడ్ బై 4 మనం చేద్దాం. 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4 అండ్ వీటిల్లో ఏ నెంబర్స్ క్యాన్సిల్ అవుతున్నాయో వాటిని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ వాటిని అలాగే ఉంచేయండి. 0/4 వాల్యూ 0, 1/4 అది క్యాన్సిల్ చేయడం కాబట్టి 1/4 అలాగే ఉంటుంది. అండ్ 2/4 2 1s are 2 2s are అంటే 1/2 అండ్ 3/4 వాల్యూ సాల్వ్ చేయడం కాబట్టి 3/4 అలాగే ఉంటుంది. అండ్ 4/4 వాల్యూ 4 1s are 4 1s అంటే వాల్యూ 1 అంటే ఇప్పుడు ఈ 0, 1/4, 1/2 అండ్ 3/4 ఈ 1కి మన స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే మనకి 0, 30, 45, 60, 90 వాల్యూస్ వస్తాయి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ 0 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ √2 and square root of √3 value √3 and square root of 4 value 4 ని మనం ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ 0 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2 1/2 and square root of 1/2 square root of 1 value 1 square root of 2 value √2 1/2 and square root of 3/4 square root of √3 value 3 √3 and square root of 4 value 2 √3/2 and square root of 1 value 1. These are values of sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 and sin 90 1. These are values of sin. And next cos values కావాలంటే sin కి రివర్స్ cos values అన్నమాట. అంటే ఏంటి cos 0 వాల్యూ sin 90 కాబట్టి cos 0 వాల్యూ 1 cos 30 value √3/2 and cos 45 value 1/√2 and cos 60 value 1/2 and cos 90 value 0. Like sin ki reverse cheste cos values vastayi. And next tan values ni man find out cheyalante tan theta equals to sin theta by cos theta ee form మనం యూజ్ చేస్తే tan వాల్యూస్ కూడా ఈజీగా వస్తాయి. అంటే ఏంటి tan 0 అంటే ఏంటి అప్పుడు sin 0 by cos 0 sin 0 వాల్యూ ఎంత 0 0 by cos 0 వాల్యూ 1 0/1 వాల్యూ ఎంత 0 అంటే tan 0 వాల్యూ 0 అండ్ నెక్స్ట్ tan 30 వాల్యూ అంటే ఏమవుతుంది sin 30 by cos 30 sin 30 value 1/2 and cos 30 value √3/2 2 cancel and remaining 1/√3 like tan 30 value 1/√3 and next tan 45 వాల్యూ ఏం కావాలంటే ఏం చేయాలి sin 45 by cos 45 sin 45
1 by root 2 and cos 45 1 by root 2. 1 by root 2 1 by root 2 cancel 1. The tan 45 value 1. And next tan 60. Tan 60 value కావాలంటే ఏం చేయాలి మనం? sin 60 by cos 60. sin 60 వాల్యూ ఎంతనా? root 3 by 2 and cos 60 value 1 by 2. 2 cancel and remaining root 3 by 1. Denominator 1 ఉంటే 1 వాల్యూ దాన్ని మెన్షన్ చేయం కాబట్టి tan 60 value root 3. And last one tan 90. tan 90 కావాలంటే ఏం చేయాలి మనం? sin 90 by cos 90. sin 90 value 1 and cos 90 value 0. 1 by 0 అని మనం డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిటీ అని కూడా రాయొచ్చు. అంటే నాట్ డిఫైన్. అండ్ నెక్స్ట్ కాట్. కాట్ వాల్యూస్ మనకు కావాలంటే tan రివర్స్ చేస్తే కాట్ వాల్యూస్ వస్తాయి. అంటే కాట్ 0 వాల్యూ ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. And cot 30 value root 3 and cot 45 value 1 and cot 60 value 1 by root 3 and cot 90 value 0. And secant values మనం ఫైండ్ అవుట్ చేయాలంటే and secant theta ఫార్ములా ఏంటంటే 1 by cos theta. అంటే ఇప్పుడు 1 by cos theta మనం చేస్తే secant values వస్తాయి. అంటే ఏంటి ఇప్పుడు secant 0 అంటే ఏమవుతుంది? 1 by cos 0. 1 by cos 0 వాల్యూ ఎంత? 1. 1 by 1 1. అంటే secant 90 0 వాల్యూ ఎంత? 1. అండ్ secant 30 అంటే ఏమవుతుంది? 1 by cos 30. 1 by cos 30 వాల్యూ ఎంత? root 3 by 2. అంటే ఏంటి? 1 by root 3 into 2 by 1. 1 2s are 2. root 3 into 1 root 3. అంటే 2 by root 3. అలాగే secant 45 అంటే 1 by cos 45. 1 by cos 45 value 1 by 2. 1 by root 2. అంటే 1 by 1 into root 3 by 1. రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 1 into root 2 root 2. 1 into 1 1. డినామినేటర్లో 1 ఉంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి వాల్యూ ఎంత? root 2. అండ్ secant 60 1 by cos 60. A 1 by cos 60 value 1 by 2. 1 by 1 into 2 by 1. అంటే 2 by 1 వాల్యూ ఏమవుతుంది? 2 by 1 డినామినేటర్లో 1 ఉంటే మనం మెన్షన్ చేసుకోం కాబట్టి secant 60 వాల్యూ 2. అండ్ లాస్ట్ వన్ secant 90 అంటే 1 by cos 90. 1 by cos 90 వాల్యూ 0. 1 by 0 నాట్ డిఫైన్ చేయడం అంటే ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. అండ్ లాస్ట్ వన్ కొసికెన్. కొసికెన్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి మనం? సీకెన్కి రివర్స్ రాస్తే కొసికెన్ వాల్యూ ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్. అండ్ 2 root 2 2 by root 3 and 1. మీకు ఈ వాల్యూస్ కూడా కావాలంటే అంటే ఈ వాల్యూస్ ఇలా మెన్షన్ చేయకుండా మాకు తెలుసుకోవాలనుకుంటే కొసికెన్ కావాలంటే కొసికెన్ theta equals to 1 by sin theta. ఇలా చేస్తే సేమ్ మనం సీకెన్గా ఎలా చేసాం కొసికెన్ కూడా అలా చేస్తే వాల్యూస్ వస్తాయి ఈజీగా. అండ్ ఈ యాంగిల్స్ని సమ్స్లో ఎలా అప్లై చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ sin 30 into cos 30. sin 30 వాల్యూ 1 by 2, cos 30 వాల్యూ root 3 by 2. అంటే ఈ 2 టర్మ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి.
అంటే sin 30 వాల్యూ 1/2 ఇంటూ cos 30 వాల్యూ √3/2. 1 into √3 by 2 into 2 4. అంటే sin 30 into cos 30 వాల్యూ √3/4. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. tan square 30 plus tan square 45 plus tan square 60. tan 30 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 1/√3, tan 45 వాల్యూ 1 అండ్ tan 60 వాల్యూ √3. అంటే tan 30 వాల్యూ ఎంత ఉంది? 1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ tan 60 వాల్యూ √3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 1కి స్క్వేర్ ఉంటుంది అండ్ √3కి స్క్వేర్ ఉంటుంది. 1 స్క్వేర్ 1 బై √3 స్క్వేర్, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఉంటుంది. 1/3 ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3. అండ్ మొత్తం ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 టర్మ్స్ కి ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్ ప్లేస్ లో 1 యాడ్ చేసుకుందాం. అంటే ఎల్సిఎం 3 అవుతుంది. 1 into 1 1 ప్లస్ 3 into 1 3 అంటే అవుతుంది 4/3. అండ్ రిమైనింగ్ ఇంకో వాల్యూ ఉంది కదా 3/1. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ 3. అంటే 1 into 4 4 ప్లస్ 3 into 3 9, 13/3. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? 3తో 13 డివిజన్ చేయాలి. 3 4s are 12, రిమైండర్ 1. అంటే ఏమవుతుంది? 4/1/3. అంటే ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. sin 60 and cos 30 ప్లస్ cos 60 into sin 30 ఈక్వల్స్ 1 అని ప్రూవ్ చేయాలి. sin 60 వాల్యూ ఎంత ఉంది మనం చూడండి ఇక్కడ, √3/2 అండ్ cos 30 వాల్యూ √3/2 అండ్ sin cos 60 వాల్యూ 1/2 అండ్ sin 30 వాల్యూ 1/2. ఈ నాలుగిటిని మనం ప్రూవ్ చేస్తే 1 అని రావాలి ఆన్సర్. అండ్ sin 60 వాల్యూ ఎంత ఉన్నాం? √3/2 ఇంటూ √3/2 ప్లస్ cos 60 1/2 and sin 30 1/2. √3 into √3 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 2 4, 3/4 ప్లస్ 1 into 1 1 by 2 into 2 4, 1/4. అంటే ఇప్పుడు ఏమైంది మనకి? 3/4 ప్లస్ 1/4. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 4 అవుతుంది. 3 ప్లస్ 1 4/4. ఆన్సర్ 1. అంటే మనం ఇప్పుడు ఏంటి? sin 60 ప్లస్ cos 30 ప్లస్ cos 60 ఇంటూ sin 30 ఈక్వల్స్ 1 అని ప్రూవ్ చేయాలి.